ఇది కూడా చాలా చక్కటి సంకీర్తన అండి. అన్నమాచార్యుల వారు ఒక్క పరబ్రహ్మ స్వరూపాన్ని అనేక రూపాలలో ఆవిష్కరిస్తున్నారు. పలుకుదురు వేదాంతులు మిమ్ము పరబ్రహ్మం వనుచు. అసలు సాకార స్వరూపాన్ని దాటితే స్వామి భగవంతుడు నిరాకార స్వరూపంలో ఉంటాడు. ఆ నిరాకార స్వరూపాన్ని ఇక్కడ పలుకుదురు వేదాంతులు పరబ్రహ్మం వనుచు. తలతురు శైవులు తగిన భక్తులను శివుడనుచు. అలాగే వైష్ణవులు నిన్ను విష్ణుమూర్తి అనుచు. కాపాలికులు మరో రూపంలో, శాక్తేయులు శక్తి రూపంలో. ఈ విధంగా ఉన్న బ్రహ్మం ఒక్కటే. ఆ ఉన్న బ్రహ్మము వేదం ఏం చెప్తుందయ్యా అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మం సర్వం కల్విదం బ్రహ్మం అంటుంది. అంటే ఉన్న బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మాన్ని భగవద్గీతలో కృష్ణస్వామి కూడా మనకు తెలియజేస్తారు. ఓ అర్జున, ఎవరు ఏ రూపాలలో నన్ను దర్శించాలనుకుంటున్నారో నేను వారికి ఆయా రూపాలలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నానయ్యా అంటున్నారు. అయితే ఇక్కడే మనకి అన్నమయ్య అంతరంగం ఆవిష్కృతం అవుతుంది. ఈ వేదంలో చెప్పబడిన విషయాన్ని, ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి విషయాన్ని, భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి అనుగ్రహించినటువంటి సారాన్ని అన్నమాచార్యుల వారు అలతి తెలుగు పదాలలో అందించారు. పిండంతే నిప్పటి అన్నట్లు ఇది రాయలసీమ నానుడి. మనం సాధారణంగా అంటాం కదా, పిండి కొలది రొట్టె అయ్యా అని. ఎంత పిండి పెడితే అంత రొట్టె దొరుకుతుంది. అలాగే నీరు కొలది తామెర. మరొక చరణంలో అంటున్నాడు, గంగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ నుయ్యి తవ్వితే గంగాజలం రాక మరొకటి వస్తుందా అని. అలాగే నీలో భక్తి, మనలో భక్తి ఎంత ఉంటే భగవంతుని కరుణ కూడా అంత గొప్పగా ఉంటుంది. మనం ముందు సంకీర్తనలో చెప్పుకున్నాం కదా, వారిద్దరిని అలమేలు మంగమ్మను వెంకటేశ్వరుని స్వామిని పాడి ఆ తత్వాన్ని మనకు అనుగ్రహించి ఆచార్యుల వారు మనందరినీ కరుణించారు. ఆ కరుణతో మనం ఈ మార్గంలో బ్రతికామయ్యా, ఇది ముక్తి దోవ అయ్యా అని ఆచార్యుల వారిని శ్లాఘించారు కదా. అదే సిద్ధాంతం ఇక్కడ కూడా ఈ శరణాగతి సిద్ధాంతంలో అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి యొక్క విరాట్ రూపాన్ని, అలాగే పరబ్రహ్మ స్వరూపం యొక్క వివిధ రూపాలని మన ముందు, సామాన్య మానవుని ముందు ఆవిష్కరించారు. అలతి అందాల తెలుగు పదాలతో, సరళమైన భాషలో, చక్కటి సంగీతంతో. ఎంత గొప్ప విషయం అండి. అన్నమయ్య అంతరంగం ఎప్పుడూ కూడా సామాన్య మానవుడు ఆ సప్తగిరీసుణ్ణి చూడాలని, ఏడుకొండలెక్కి ఆ స్వామి యొక్క సాయుధ్యంలో తరించాలని ఇన్ని వేల సంకీర్తనలను ముక్తి మార్గంలో మెట్లుగా మలిచారు. సంకీర్తన మెట్లు ఇవన్నీ కూడా. ఒక్కొక్క సంకీర్తనతో మన జ్ఞాన జ్యోతిలాగా ఆ కాంతులతో మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 కొండలెక్కి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉండి ఒక్క పాటలో వెంకటేశ్వర స్వామిని మన హృదయం అనే కోవెలలో కూడా దర్శించుకోవచ్చు. అది అన్నమయ్య సంకీర్తన యొక్క మాహాత్మ్యం.